అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జీలు అణిచివేతకు నిరసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నిరసనలు విజయవాడలోని కీలక ప్రాంతాలు రాజ్ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా టాస్క్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పలు ప్రత్యేకమైన పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థి సంఘాల నేతలను, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా లోక్ భవన్ మార్గంలో విజయవాడ ధర్నా చౌక్ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థల బంద్, నిరసన కార్యక్రమాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న పోస్టులపై సైతం పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. చలో లోక్ భవన్ ముట్టడికి భారీ ఎత్తున ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైవైఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు తరలిరావడంతో విజయవాడలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గవర్నర్ కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసులు తెలపడంతో విద్యార్థి సంఘాల నేతలు నిరసనకు విరమించారు. కాసేపట్లో విద్యార్థి సంఘాల నేతల తరపున 6 సభ్యులతో కూడిన బృందం గవర్నర్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భవనం ముందు విద్యార్థులు ధర్నాకి దిగారు. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ వాతావరణంలో ఈ యొక్క ధర్నా పెద్ద ఎత్తున కూడా జరుగుతా ఉంది. ఆందోళన, భారీ ఆందోళన అయితే చేపట్టారు. ఏదైతే విజయవాడ విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో, కమ్యూనిస్టు పార్టీల కింద ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క విద్యార్థి యువత సంఘాలు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల మీద దాడులకు నిరసిస్తూ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న దానికి సంఘీభావంగా విజయవాడలో విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీల కింద ఉన్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగాయి. అయితే భారీ ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా తోడవడంతో ఉద్రిక్త వాతావరణం మరింత ఇదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా ఉదయం కొంతమేరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత గవర్నర్ గవర్నర్ భవనాన్ని ముట్టడించాలని కూడా ప్రయత్నం జరిగినప్పటికీ కొంతమేరకు విద్యార్థి సంఘాలు ఎటు నుంచి వస్తున్నాయో తెలుసుకొని పోలీసులు కొంచెం చాకచక్యంగా వ్యవహరించడంతో మెరుపు తీగలాగా మరొక మార్గం నుంచి వచ్చి విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు యొక్క ఆందోళనని చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అంటూ దీనికి బాధ్యులుగా కాక్రోచ్ పార్టీ తలపెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంఘీభావంగా వీరందరూ కూడా విజయవాడలో ఈ రోజు స్థానిక ధర్నా చౌక్, లోక్ భవన్, కలెక్టరేట్ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలలో నిరసనలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లోక్ భవన్ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు గట్టిగా ప్రయత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డియుఐఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూనియన్ విద్యా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ గవర్నర్ భవన్ వద్ద, లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులు పోరుబాట పేరిట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించాలని పెట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క
ఆ విద్యార్థి సంఘాల ఆందోళన మాత్రం తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. వారికి పోలీసులకు మధ్య కొంతమేరకు తోపులాట జరిగినా గానీ ఆ పోలీసులు అయితే కొంతమేరకు విజయవంతంగా విద్యార్థుల్ని కట్టడి చేయగలిగారు. అలాగే గవర్నర్ ని కలిసి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించి గవర్నర్ ని కలిసి మార్గం చేస్తామంటూ పోలీసులు చెప్పడంతో కొంత మేరకు ఈ ధర్నాన్ని విరమించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.